అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రం జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్న. డయాస్ మీద అందరూ కూర్చోన్నా, సార్ వచ్చాడు, ప్లేస్ సహకరించి అన్న, దినేష్ అన్న కానీ అన్న. జై తెలుగుదేశం. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది. ఎలాంటి పరిస్థితులు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రం మాత్రం టైం మిషన్లో ఉంది. ఎలాంటి టైం మిషన్ మీకు చెప్తాను వినండి. 1999లో ఇప్పుడే దిగారు గ్రేట్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు విజన్ 2020 అని మన అందరి చేతులు పట్టుకొని ముందరకు నడిపిస్తే, ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ ప్రజెంట్ ముఖ్యమంత్రి, ఆయన 2019 నుంచి తిరిగి 2000 సంవత్సరానికి తీసుకొని పోయినారు. అది ఎలా తీసుకొని పోయినారంటే ఉద్యోగాలు లేకుండా, అభివృద్ధి లేకుండా, ఎటువంటి సంక్షేమాలు లేకుండా, ఏదో ఆవిడ ఈవిడని 10 రూపాయలు ఇచ్చేసి మళ్ళీ రాత్రికి నాన్న పథకం కింద దాన్ని తీసుకొని దాన్ని అభివృద్ధి అని చెప్తున్నారు. 2024 ఎలక్షన్ తర్వాత ఈ రాష్ట్రం ఎలా ఉంటుందంటే, మీరు ఎవరైనా చల్లని వెన్నెల్లో పుణ్యం చంద్రుడు నీడలో చల్లని గాలుల మధ్య పవనాల మధ్య కూర్చున్నారా అంటే, చల్లని వెన్నెలంటే మన చంద్రబాబు నాయుడు గారు, చల్లని గాలులు అంటే మన పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు కలిసి అటువంటి ఆనందకరమైన భవిష్యత్తును మనకి ఇవ్వబోతున్నారు. కాబట్టి తెలుగు తమ్ముళ్ళు కానీ, జన సైనికులు కానీ, తెలుగు తమ్ముళ్ళు కానీ, జన సైనికులు కానీ ఈ 3 నెలలు కష్టపడి ఉమ్మడి అభ్యర్థులని విజయాన్ని తోడ్పడాలని, అలాగే పీలేల్లో ఖచ్చితంగా ఇదివరకు 20 ఏళ్ళుగా తెలుగుదేశం రావట్లేదు, ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశాన్ని గెలిపించి, తెలుగుదేశం కానీ ఉమ్మడి అభ్యర్థిని కానీ గెలిపించి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గిఫ్ట్ ఇస్తామనేసి ప్రతి ఒక్క జన సైనికుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కృతజ్ఞతలు సోదరా. ఇప్పుడు సంవత్సరం 10 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ జెండా పొగరుని, తెలుగుదేశం పార్టీ జెండా పౌరుషాన్ని, తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో లేదు అని కారు కూతులు కూసిన వాళ్లకు ఘన విజయంతో సమాధానం చెప్పిన సోదరుడు కంచర్ల శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. రా కదలిరా అని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అన్నమయ్య జిల్లా సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అలాగే వేదిక మీద ఉన్న జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులకి, ఈ సభకు అధ్యక్షత వహించిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి, ఇతర తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాతో పాటు రామ్ గోపాల్ రెడ్డి గారికి, ఇద్దరి కోసం గ్రామాన కృషి చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, నాయకులకి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎలక్షన్ల తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం